హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేబీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంత బూస్ట్ అప్‌గా ఉంటుంది అండ్ ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ యొక్క ఏపీపీసీ మెయిన్స్‌కి సంబంధించి మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, వార్తల్లో వ్యక్తులు ఈ టాపిక్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇది పార్ట్ 2 అన్నమాట. ఆల్రెడీ మనం పార్ట్ 1 కింద సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీసీ మెయిన్స్‌కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాం. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి పార్ట్ 2 వీడియో చేస్తున్నాం. దీనికి మరింత రెస్పాన్స్ వస్తే పార్ట్ 3, పార్ట్ 4 అలాగా మీకు నచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిపై వీడియోస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. ఇదొచ్చేసి పార్ట్ 2 మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మాత్రమే 2025 జనవరి నుండి 2025 మే 15 అంటే ఈ రోజు వరకు జనవరి నుండి మే 15 వరకు అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లోకి తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు 51వ సీజీఐ అంటే ఈ రోజే కదా మనకు మే 15కి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా. 51వ సీజీఐ పదవి విరమణ చేశారు. మే 13న పదవి విరమణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజీవ్ ఖన్నా. ఇంపార్టెంట్ చూడండి మీకిక్కడ 51వ సీజీఐ ఎవరు? 50వ సీజీఐ ఎవరు? అలాగే మొదటి సీజీఐ ఎవరు? ఇలా అడుగుతూ ఉంటారు. పేర్లు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అలాగే వాళ్ళ యొక్క నంబర్ కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మే 13న పదవీ విరమణ చేశారు. 2024 నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు సంజీవ్ ఖన్నా. కొంచెం వీడియో అనేది ఫాస్ట్‌గా అవుతుంది. దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకని నేను స్పీడప్ చేసేస్తున్నా. ఓకే. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికారు. అండ్ 2024లో సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. అండ్ 2025 మే 13న పదవీ విరమణ చేశారు. ఓకే. అండ్ న్యూ సీజేఐ 52వ సీజేఐ గురించి డిస్కస్ చేద్దాం. బీఆర్ గవాయ్ మేబీ క్వెషన్ అడిగితే ఇక్కడి నుంచి అడగాలి మీకు. ఓకే. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా మే 14న మనకు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు మీకు తెలుసు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయించారు. అండ్ ఈయన రెండవ దళిత సీజై. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చూద్దాం. ఈయన రెండవ దళిత సీజేఐగా రికార్డు సృష్టించారు. దళిత సీజేఐ. అండ్ మొదటి దళితుడు ఎవరు అని అడిగితే మాత్రం సీజేఐగా కేజీ బాలకృష్ణన్. 2007లో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2007 నుంచి 2010 వరకు ఆయన ఈ యొక్క మొదటి దళిత సీజేఐగా పనిచేశారు. ఆయన 37వ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 37వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ బీఆర్ గవాయ్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. ఈయన పూర్తి పేరు వచ్చేసి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. అండ్ ఈయనది మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి. మనకు ఒక్కోసారి అమరావతి అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక అమరావతి ఉంటుంది. అమరావతి వచ్చేసి ఆయనకు మహారాష్ట్రకు సంబంధించినది. అమరావతి మహారాష్ట్రలో కూడా ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈయనొచ్చేసి 1960 నవంబర్ 24న జన్మించారు. అండ్ 2025 నవంబర్ 23 వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉంటారు. పదవిలో ఉంటారు. ఆ తర్వాత పదవి విరమణ చేస్తారు. అంటే ఈ సంవత్సరంలోనే మనకు ముగ్గురు సీజేఐలు ఉంటారనమాట. ఓకే. అండ్ సంజీవ్ ఖన్నా, అండ్ ఇప్పుడు బీఆర్ గవాయ్, అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంకొకరొస్తారు. ఓకే. అండ్ ఈయన ఈ బీఆర్ గవాయ్ ఇచ్చినటువంటి కొన్ని తీర్పులు చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ రీసెంట్‌గా 2024 ఆగస్ట్‌లో మనకు ఎస్సీ వర్గీకరణ వచ్చింది. అందులో కూడా ఈయన బీఆర్ గవాయ్ ఉన్నారు. అలాగే 2016లో నోటా రద్దుకు సంబంధించి, అలాగే ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి ఈ 3 కీలక అంశాల్లో కూడా ఈయన న్యాయమూర్తిగా ఉన్నారు. తీర్పు ఇచ్చినటువంటి బెంచ్‌లో ఈయన కూడా ఒకరు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నల్సా చైర్మన్. ఈయన నెక్స్ట్ ఫర్దర్ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ కాదు. బట్ ఒకసారి మీకు ఎవరు అవ్వచ్చు అనేటువంటి ఐడియా కోసం చెప్తున్నా. నాల్సా చైర్మన్. నాల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ అని అంటారు. లేదంటే దాన్ని మనం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని కూడా పిలుస్తాం. నాల్సా సీఈఓగా లేదంటే దానికి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ సూర్యకాంత్. మే 14 నుండి ఈ నియామకం అనేది అమల్లోకి వచ్చింది. ఎందుకంటే మే 14న ఈ స్థానంలో ఉన్నటువంటి ఎవరు జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐ అయ్యారు కాబట్టి ఆ స్థానంలోకి ఈయన రావడం జరిగింది సూర్యకాంత్. ఓకే. అండ్ ఈ సూర్యకాంత్‌కి సంబంధించి నాల్సా చైర్మన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి కూడా నియమిస్తారు దీనికి సంబంధించి. అండ్ ఈయన 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అంత అవసరం లేదు. మనకు జస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నాల్సా వచ్చేసి మనకు 1995లో ఏర్పడింది నవంబర్ 9న. అండ్ దీని యొక్క మోటో వచ్చేసి ఇంపార్టెంట్ చూడండి. ఈ మధ్య కాలంలో ఒక సంస్థ ఇచ్చి, ఆ సంస్థకు సంబంధించినటువంటి మోటో అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, అలాగే సీబీఐ ఈ సంస్థలిచ్చి వాటికి సంబంధించిన మోటోలు అడుగుతున్నాడు. కాబట్టి ఒకసారి మీకు వీలైతే అలాంటివి మీకు దొరుకుతాయి అక్కడ వికీపీడియాలో. అది చూడండి. ఓకే. సో, నల్సా యొక్క మోటో వచ్చేసి ఏంటంటే యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ డేంజరస్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ 23వ లా కమిషన్ చైర్మన్. చాలా ఇంపార్టెంట్ చూడండి. లా కమిషన్ సంబంధించి డెఫినిట్‌గా మీకు పాలిటీలో అయినా సరే, లేదంటే కరెంట్ ఈవెంట్స్‌లో అయినా సరే డెఫినిట్‌గా క్వెషన్ వస్తుంది ఇక్కడ నుంచి. 23వ లా కమిషన్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారంటే దినేష్ మహేశ్వరి. సో, మహేశ్వరి పేరు ఉంది కదా! లేడీ అనుకోకండి. వచ్చేసి మేల్, మేల్ అనమాట. న్యాయ కమిషన్ చైర్మన్‌గా 23వ లా కమిషన్ చైర్మన్‌గా సుప్రీం కోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు 23వ లా కమిషన్ చైర్మన్. సో, 3 సంవత్సరాల కాల పరిమితితో 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ యొక్క 23వ లా కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2024 సెప్టెంబర్ 3. డేట్ ఇంపార్టెంట్ చూడండి ఇది లా కమిషన్ సంబంధించి. ఆ డేట్ ఇంపార్టెంటు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనుగడలో ఉంది. అండ్ ఆ కమిషన్‌కి చైర్మన్ ఎవరు? ఆ చైర్మన్ ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. లా కమిషన్ అంటేనే చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి వదిలిపెట్టాల్సిన అవసరం లేదది. చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చాలా క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ నియమితులైనటువంటి పూర్తి స్థాయి సభ్యులు ఇక్కడ ఇద్దరున్నారు. హితేష్ జైన్ ఈయన ఒక న్యాయవాది. అలాగే ప్రొఫెసర్ డిపి వర్మ ఈయన 22వ లా కమిషన్‌లో కూడా ఈయన సభ్యుడు. ప్రొఫెసర్ డిపి వర్మ అండ్ ఈ 23వ లా కమిషన్‌లో కూడా ఈయన కొనసాగుతాడు సభ్యుడిగా. ఓకే. అండ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క లా ప్రొఫెసర్ ఆయన. అండ్ ఈ కమిషన్ ఎప్పటి వరకు మనుగడలో ఎంతవరకు కొనసాగుతుందంటే 2027 ఆగస్టు 31 వరకు. 2027 ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. జస్టిస్ దినేష్ మహేశ్వరి 2023 మే నెలలో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. మాక్సిమము ఈ యొక్క సుప్రీం కోర్ట్‌కి సంబంధించి ఎవరైతే న్యాయమూర్తులు గాని, సీజేలుగా ఉంటారో, సో, వాళ్ళు అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ పదవులు ఇస్తా ఉంటారు. జస్ట్ నార్మల్‌గా. అండ్ 2019 నుండి సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా సేవలందించారనమాట ఈయనక జస్టిస్ దినేష్ మహేశ్వరి. అండ్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. మనకు నోట్ అనే దగ్గర మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అడిగినవి అండ్ ఇప్పుడు అడగబోయేవి దృష్ట్యా నేను రాసి ఉంటాను మీకు. ఓకే. అండ్ 22వ లా కమిషన్ 2020 ఫిబ్రవరి 1న ఏర్పాటైంది. అండ్ 2024 ఆగస్టు 31 వరకు అది మనుగడలో ఉంది. దాని యొక్క చైర్మన్ వచ్చేసి అంటే 22వ లా కమిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ప్రెజెంట్ కొత్తగా ఏర్పాటైంది 23వది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ 22వ లా కమిషన్ గతంలో వచ్చేసి ఈ రుతురాజ్ అవస్థి ఉన్నారు. అండ్ 21వ లా కమిషన్ చైర్మన్ వచ్చేసి బిఎస్ చౌహాన్ 2018 ఆగస్టు 31న ముగిసింది. అండ్ మొదటి లా కమిషన్ మన దగ్గరేంటంటే లాట్ ఆఫ్ బూస్టప్ ఉంటది. ఇదంతా లాట్ ఆఫ్ స్టఫ్ ఉంటది మన దగ్గర. ఇప్పుడేంటి, లాస్ట్ ఏంటి, అండ్ తర్వాతేంటి ఇలాంటి అన్ని అంశాలుంటాయి కాబట్టి మన నోట్స్‌ని చాలా మంది ఇష్టపడతారు. ఓకే. సో, ఇక్కడ మొదటి లా కమిషన్ చైర్మన్ వచ్చేసి ఎంసీ సెతల్వాడు. మొదటి చైర్మన్ లా కమిషన్‌కి సంబంధించి. అలాగే ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1955లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1955లో మొదటి లా కమిషన్ ఏర్పడింది. సో, లా కమిషన్ సంబంధించి డెఫినిట్‌గా మీరు రాయబోయే ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 100%. ఓకే. నెక్స్ట్ టాపిక్. సెబీ 11వ చైర్మన్‌గా తుహిన్ కాంతా పాండే. మనకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 11వ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారంటే తుహిన్ కాంతా పాండే. మరి ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే మాధవి పురి బచ్. ఇటీవల కాలంలో ఈమెపై ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. సో, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సెబీ 10వ చైర్‌పర్సన్ లేదంటే చైర్‌పర్సన్‌గా ఎవరు ఉన్నారంటే మాధవి పురి బచ్. సో, ఆమె స్థానంలో వచ్చిన వారే తుహిన్ కాంతా పాండే అండ్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1988లో ఏర్పడింది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాంకుకు సంబంధించి ఏదైనా హెడ్ క్వార్టర్ అడిగారంటే మీకు ఒకవేళ అవగాహన లేకపోతే ఆప్షన్‌లో ముంబై ఉంటే ముంబై పెట్టేసేయండి గుడ్డిగా. ఓకే. ఒకవేళ ఆన్సర్ తెలిసినప్పుడు కూడా ముంబై పెట్టకండి. అది మీ తప్పవుతుంది. సో, నేను చెప్పేదేంటంటే ఒకవేళ మీకు తెలియని సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలోనే ఉంటాయి. ఓకే. మాక్సిమం అన్నీ ముంబైలో ఉంటాయి. అండ్ కొన్ని వచ్చేసి రీజనల్ ప్లేసెస్‌లో ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్
సో, కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ 24వ కెనడా. సో, ఈ మధ్య కాలంలో భారత్ మరియు కెనడా మధ్య దౌత్య సంబంధాలనేవి దెబ్బతిన్నాయి. అది మీ అందరికీ తెలుసు. సో, ఆ కోణంలో ఈ క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఎవరు నియమితులయ్యారు? సో, ఈయన భారత్‌కి కాస్త అనుకూలంగా ఉన్నారు. భారతదేశానికి కాస్త అనుకూలంగా ఉన్నారు కాబట్టి, అలాగే రీసెంట్‌గా ఈ మే ఈ 13, 14 తేదీలో ఈ యొక్క క్యాబినెట్‌లో వాళ్ళ యొక్క మంత్రుల స్థానంలో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అనిత. అనిత అనే ఆమెను విదేశాంగ శాఖ మంత్రిగా తీసుకురావడం జరిగింది. అది మనకు అవసరం లేదు. ఎందుకంటే అది లేటెస్ట్ అప్‌డేట్ కూడా బహుశా అడగకపోవచ్చు. కానీ ఇంపార్టెంట్ చూడండి. కెనడాకి సంబంధించి అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, 24వ కెనడా దేశానికి 24వ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఎన్నికయ్యారంటే ఎవరు నియమితులంటే మార్క్ కార్నీ. మార్క్ కార్నీ ఈయన లిబరల్ పార్టీ నిర్వహించినటువంటి ఓటింగ్‌లో కార్నీకి 85% పైగా ఓట్లు రావడం జరిగింది. మరి ఈయన ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే జస్టిన్ ట్రూడో. మోస్ట్ అండ్ డేంజరస్ పర్సన్. మన ఇండియాకు ఈ మధ్య కాలంలో కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జస్టిన్ ట్రూడో. అందుకని ఈయన యొక్క నియామకం మళ్ళీ ఈయన ప్రధానిగా కాలేదు అని అనుకుంటున్నారు అందరూ కూడా విశ్లేషకులు. బట్ ఏదైతేనే గాని 24వ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఎవరంటే మార్క్ కార్నీ. అండ్ నెక్స్ట్ పర్సన్ కేంద్ర న్యాయశాఖ తొలి మహిళ. ఒకటి గుర్తుపెట్టుకోండి. వార్తల్లో వ్యక్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మహిళలకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే తొలి మహిళ అన్నప్పుడు కూడా బాగా ఎక్కువ ఫోకస్ చేయండి. తొలి మహిళలపై ఈ మధ్య కాలంలో మహిళలకు సంబంధించి ఎక్కువ క్వెషన్‌లు అడుగుతున్నారు. అలాగే రీసెంట్‌గా మనకు ఆపరేషన్ సింధూర్‌లో కూడా వ్యోమికా సింగ్ అలాగే మనకిద్దరు నిలిచారు గదా! ఇంకొక పర్సన్ పేరొచ్చేసి ఆహ్, సంథింగ్ వ్యోమిక. ఆమె వచ్చేసి సారీ పేరు మర్చిపోయాను. ఒకరి పేరొచ్చేసి వ్యోమికా సింగ్ అండ్ ఖురైషీ అనుకుంటా సంథింగ్. ఓకే. గుర్తులేదు పేరు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా తొలి మహిళ ఎవరు నియమితులయ్యారంటే అంజు రాతి రాణా. ఓకే. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్. అండ్ ఇక్కడ మనం ఇద్దరు పర్సన్స్ చెప్పాం గదా! ఈ యొక్క ఆపరేషన్ సింధూర్‌లో ఇద్దరు మహిళలు వాళ్ళ యొక్క వీరత్వాన్ని చాటారు. సో, వాళ్ళు మొదటి వచ్చేసి వ్యోమికా సింగ్. ఆమె వింగ్ కమాండరు. అండ్ రెండవ పేరొచ్చేసి మనకు కల్నల్ సోఫియా. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఒడియా కవి రమాకాంత్ రత్ కన్నుముత. సో, ఈయన కవి ఏ రాష్ట్రానికి చెందినటువంటి కవి లేదా ఏ భాషకు చెందినటువంటి కవి అని అడుగుతారు. ఈయనకు పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిస్కస్ చేస్తున్నానిక్కడ. సో, ఇక్కడ పద్మభూషణ్ 2006లో వచ్చింది. ఒడియా కవి రచయితైనటువంటి రమాకాంత్ రత్. సో, ఏ భాష అంటే ఒడియా అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ తొలి మహిళా అధ్యక్షురాలు. ఇందాకే డిస్కస్ చేశాను నేను మీకు. సో, తొలి అనేటువంటి అంశంపై ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే మహిళలైతే మాత్రం మోస్ట్ అండ్ డేంజరస్ టాపిక్ అది. సో, ఐఓసీ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, పేరొచ్చేసి స్విమ్మర్ ఆమె. ఆమె ఒక స్విమ్మరు. క్రిస్టీ కోవెంట్రీ. క్రిస్టీ ఎంట్రీ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ గుర్తు రాకపోతే ఎంట్రీ. సో, ఈమె తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా దేనికి ఎంట్రీ ఇచ్చిందంటే ఐఓసీ అని అలా గుర్తుపెట్టుకోవాలి మనం. మనకు నిమోనిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చదివేటప్పుడు. జస్ట్ ఒక బ్లైండ్‌గా చదువుకుంటూ ఎళ్తే రాదు. గుర్తుండదు ఎక్కువ రోజులు. సో, ఇక్కడేంటంటే ఎంట్రీ ఎక్కడిచ్చారో ఐఓసీలో ఎంట్రీ ఇచ్చారు. ఎవరామె? తొలి మహిళ. అలా చూసుకోవాలన్నమాట. సో, ఎంట్రీ అనగానే మీకు ఏ పేరు గుర్తు రావాలి? క్రిస్టీ కోవెంట్రీ. అన్నమాట. ఓకే. ఈమె ఏ దేశానికి చెందినవారు? జింబాబ్వే దేశానికి చెందినవారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళ అధ్యక్షురాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, తొలి మహిళగా ఈమె నిలిచారు. వయసొచ్చేసి 41 సంవత్సరాలు. జింబాబ్వే దేశానికి చెందినవారు. ఆమె గతంలో జింబాబ్వే క్రీడల మంత్రిగా కూడా పనిచేశారు. ఈమె ఒక స్విమ్మరు అని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే. అండ్ ఇక్కడ ఐఓసీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఇది 1894లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి లుసానే ఉంటుంది. ఒక్కోసారి లుసానే ఇవ్వకుండా ఆప్షన్‌లో స్విట్జర్లాండ్ అని కూడా ఇస్తుంటారు. సో, ఏదున్నా కరెక్టే మనకి. ఎందుకంటే స్విట్జర్లాండ్‌లో ఉండేదే లుసానే. అండ్ దీని యొక్క అధికారిక భాష వచ్చేసి ఫ్రెంచ్. నెక్స్ట్ నమీబియా మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అని అంటారు మీకు. సో, ఆఫ్రికా దేశంలో నమీబియా అధ్యక్షురాలుగా నెటుండో నాండి డయిట్వాహ్. పేరే కొంచెం వెరైటీగా ఉంటుంది. కానీ ఇలాంటివి ఎగ్జామ్‌లో అడుగుతా ఉంటారు. నెటుంబో. ఓకే. సో, నెటుంబో అని గుర్తుపెట్టుకోండి. నెటుంబో నాండి డయాట్వాడి. ఇది మనకు తమిళ్ లేదంటే కన్నడ భాషలాగా ఉంటాయి పేర్లవన్నీ కూడా. సో, ఆ నమీబియా మొట్టమొదటి అధ్యక్షురాలు నెటుండో నాండి డయాట్వాహు. ఓకే. ఈమె నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలు. ఈమెకు ఎన్నికల్లో 58% ఓటింగ్ రావడం జరిగింది. సో, వలస పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ యొక్క పోరాటంలో ఈమె ముందు వరుసలో ఉంటారు.
అండ్ నెటుంబో లేదా నెడుంబో అని అలా పేర్లు గుర్తుపెట్టుకోండి. నెటుంబో. మరి దీనికి ఒకసారి ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా చూసుకుందాం. ఒకసారి ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం? సో, నెటుంబో అంటేనే నమీబియా అని గుర్తు రావాలి. సో, ఇక్కడ నెటుంబో అంటే ఎన్ ఉంటుంది. అలాగే నాండి అంటే ఎన్ ఉంటుంది. అలాగే ఎన్‌డట్వాయ్ అంటే ఎన్ ఉంటుంది. సో, త్రిబుల్ ఎన్ మనకు 'త్రిబుల్ ఆర్' సినిమా లాగా త్రిబుల్ ఎన్ అనమాట. సో, త్రిబుల్ ఎన్ అంటే నమీబియా, నెటుంబో, నాండి, ఎన్‌డట్వాయ్. ఓకే. మనం గుర్తుపెట్టుకోవాలంతే. అలానే గుర్తుపెట్టుకోవాలని కాదు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ వస్తే ఆన్సర్ చేయాలి. అలా ఉండాలి. అండ్ నెక్స్ట్ సో, ఇక్కడ నమీబియా క్యాపిటల్ వచ్చేసి విండ్‌హోక్. అలాగే డాలర్ కరెన్సీ వచ్చేసి డాలర్ ఉంటుంది. రాండ్ అనేది కూడా మరొక కరెన్సీ. అండ్ నీతి ఆయోగ్ సభ్యుడు. గుర్తుపెట్టుకోండి నేను ఇందాక 23వ లా కమిషన్ చెప్పాను. లేదంటే లా కమిషన్ నుంచి ఒక క్వెషన్ వస్తదని చెప్పాను. అలాగే మీకు క్వెషన్ వచ్చే ఏరియా ఏదంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్‌కి సంబంధించి కూడా డెఫినిట్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వెషన్ కనపడుతుంది మీకు. సో, ఇక్కడ నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గౌబా నియమితులయ్యారు. అండ్ రీసెంట్‌గా ఈ యొక్క నీతి ఆయోగ్‌కు సంబంధించి సీఈఓ యొక్క పదవీ కాలాన్ని కూడా పెంచడం జరిగింది. బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ సంబంధించి కూడా. సో, చూద్దాం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో, ఇక్కడ నీతి ఆయోగ్ సభ్యుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే కొత్తగా ఎవరు నియమితులయ్యారంటే రాజీవ్ గాబా. ఎందుకు నేను పలుమార్లు రిపీట్ చేస్తున్నానంటే అది మీకు ఎక్కువ గుర్తుండాలని. రాజీవ్ గాబా. సో, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారాయన గతంలో. సో, ఆయన ఇప్పుడు ఈ యొక్క నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన 1982 బ్యాచ్ జార్ఖండ్ ఐఏఎస్ క్యాడర్‌కి చెందినటువంటి వారు. ఈయన తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఫుల్ టైమ్ మెంబర్‌గా కొనసాగుతారు నీతి ఆయోగ్‌లో. అండ్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? సో, నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎగ్జామ్‌లో అడిగారు. ఈ యొక్క నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 2015 జనవరి 1. 2015 జనవరి 1 అండ్ ఇందులో ఇతర పూర్తికాల సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాము. సో, వికే సారస్వత్, రమేష్ చంద్, వికే పాల్ అండ్ అరవింద్ వీర్మాని వీళ్ళందరూ కూడా ఫుల్ టైమ్ మెంబర్స్ ఇన్ నీతి ఆయోగ్. అండ్ దీనికి వైస్ చైర్మన్ ఉన్నారు. ఎవరంటే సుమన్ బెరి అండ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ అండ్ దీనికి చైర్మన్‌గా ఎవరుంటారు? లేదా అధ్యక్షుడు అంటారు. అధ్యక్షుడు అనే పదాన్ని యూజ్ చేయరు గానీ, చైర్మన్ అనే పదాన్ని యూజ్ చేస్తారు ఎప్పుడు కూడా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉంటారనమాట. అండ్ ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా ఉన్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ యొక్క ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాక్సిమమ్ వీళ్ళు కేంద్ర కేబినెట్ మంత్రులై ఉంటారు. మాక్సిమమ్. ఇన్ కేస్ కొన్నిసార్లు మాత్రం వేరే వాళ్ళు ఉంటారు గానీ, అటువంటి సందర్భం రాలేదు. ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాక్సిమమ్ ఎవరుంటారంటే, మనకు ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళుంటారు. ఓకే. ఇది మనకు నీతి ఆయోగ్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ యూజీసీ చైర్మన్. సో, యూజీసీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారని అడుగుతారు. సో, వినీత్ జోషి అండ్ యూజీసీ మనకు 1956లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. అండ్ దీనికి స్వతంత్ర హోదా 1956లోనే దక్కింది. అప్పట్లో ఫస్ట్ చైర్మన్ వచ్చేసి ఏంటంటే సీడీ దేశ్‌ముఖ్. ఫస్ట్ చైర్మన్ సీడీ దేశ్‌ముఖ్ అండ్ దానికంటే ముందు మనకవసరం లేదది. సో, ఇక్కడ ఫస్ట్ చైర్మన్ వచ్చేసి సీడీ దేశ్‌ముఖ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సో, దీనికంటే ముందు ఈ యొక్క వినీత్ జోషి కంటే ముందు మన తెలంగాణకు చెందినటువంటి మామిడాల జగదీష్ కుమార్ ఈయన యూజీసీ చైర్మన్ ఉన్నారు. సో, ఈయన యొక్క స్థానంలోనే వినీత్ జోషి రాయిచ్చారు. వినీత్ జోషి. అండ్ నెక్స్ట్ ఐకార్ డైరెక్టర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాని డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులారంటే మంగి. ఓకే. ఐకార్. అగ్రికల్చర్ అంటే మనకేం గుర్తు రావాలి? వ్యవసాయం గుర్తు రావాలి. వ్యవసాయం అంటే ఏం గుర్తు రావాలి? మ్యాంగో గుర్తు రావాలి. మ్యాంగో. సో, కాబట్టి మ్యాంగి. ఓకే. అండ్ నెక్స్ట్ ఐకార్ ఎప్పుడు ఏర్పడింది? 1929లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీలో ఉంటుంది. అండ్ పోప్ ఫ్రాన్సిస్ మనకు ఇటీవలే కన్నుమూశారు. ఏప్రిల్ 21న కన్నుమూశారు. కాథలిక్‌లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గురువు పోప్ ఫ్రాన్సిస్. ఎప్పుడు కన్నుమూశారు అని అడుగుతారు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏప్రిల్ 21 ఈయన అసలు పేర్లు జోర్జ్ మారియో బోర్గో క్లియో అండ్ ఈయన 1936లో డిసెంబర్ 17న జన్మించారు. అండ్ అర్జెంటీనాలో పుట్టిన తర్వాత వాటికన్ అధిపతిగా ఎదిగారీయన. సో, తొలి లాటిన్ అమెరికన్‌గా రికార్డ్ సృష్టించారు. అండ్ ఈయన గురించి మనకు ఇవన్నీ అడుగుతారు. ఈ పాయింట్స్ మాత్రమే. అండ్ ఆల్రెడీ కొత్త పోపు కూడా రావడం జరిగింది. సో, ఈయన తన 14వ పోప్ లియోగా ప్రకటించుకున్నారు. 14వ పోప్ లియో 14 ఓకే. సో, ఆయన పేరొచ్చేసి రాబర్ట్ ప్రీవోస్ట్. అమెరికాకు చెందినటువంటి ఆయన. సో, తద్వారా అ అమెరికా నుండి మొట్టమొదటిసారిగా లేదా తొలి వ్యక్తిగా ఈ యొక్క పోప్‌గా నిలిచారు. అమెరికా నుండి పోప్‌గా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. పేరొచ్చేసి రాబర్ట్ ప్రివోస్ట్. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. 14వ పోపుగా ఆయనకాయన ప్రకటించుకున్నారు. 14వ పోపు. పోపు లియో. పోప్ లియో.
ఈయనకు పెరు దేశ వారసత్వం కూడా ఉంది. అమెరికాలో పుట్టి పెరిగినాడీయన. సో, పెరు దేశానికి సంబంధించి కూడా ఆయనకు వారసత్వం ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంటు. సో, ఇస్రో కొత్త చీఫ్ నారాయణన్ ఇస్రో కొత్త చీఫ్‌గా నియమితులవ్వడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డాక్టర్ నారాయణ్. మరి ఆయన ఎవరి స్థానంలో నియమితులయ్యారు అనేది ఇంపార్టెంట్ మనకిక్కడ. డాక్టర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అండ్ ఈ డాక్టర్ ఎస్. సోమనాథ్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈయన ప్రభుత్వం సంబంధించి ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు సైంటిఫిక్ విభాగంలో. ఓకే. అండ్ డాక్టర్ నారాయణ్ 2 ఇయర్స్ పదవిలో ఉంటారు. ఈయనది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అండ్ గతంలో ఈయన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి. అండ్ ఇక్కడ మీకొక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. సో, మనకు ఇస్రో కొత్త చీఫ్ అని చెప్పాం గదా! ఈయన ఎన్నవ చీఫ్? ఇస్రోకు ఎన్నవ చీఫ్? సో, ఇక్కడ మనము అయితే పాయింట్ కవర్ చేయలేదు. బట్ మీకొక క్వెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇక్కడ ఇస్రో ఎన్నవ చీఫ్‌గా డాక్టర్ నారాయణ్ నియమితులయ్యారు. క్వెషన్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇస్రో మీకు తెలుసు గదా! 1969 ఆగస్టు 15న ఏర్పాటైంది. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగుళూరులో ఉంటుంది. సో, హెడ్ క్వార్టర్ అందరూ మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనుకుంటారు. సో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఇక్కడ ప్రెజెంట్ తిరుపతిలో ఉంటుంది. గతంలో నెల్లూరులో ఉండేది. అండ్ డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిన తర్వాత ఈ యొక్క తిరుపతికి రావడం జరిగింది. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ అమెరికా 47వ అధ్యక్షుడు. సో, డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడయ్యారు. అండ్ గతంలో ఆయన 45వ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి మధ్యలో వచ్చిన 46వ అధ్యక్షుడు ఎవరంటే మనకు జో బైడెన్. సో, 45 అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. 46 జో బైడెన్. మళ్ళీ 47వ అధ్యక్షుడొచ్చేసి డొనాల్డ్ ట్రంప్. అండ్ 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ అమెరికా ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే భారత సంతతి వ్యక్తి అయినటువంటి జేడీ వ్యాన్స్. అండ్ రీసెంట్‌గా ఈయన మన ఇండియాలో పర్యటించారు. సో, ఈ ఇండియాలో పర్యటించేట సమయంలోనే ఈ యొక్క ఏప్రిల్ 22న మనకేం జరిగిందంటే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. సో, ఆ యొక్క ఉగ్రదాడి ఈ దేశం ఈ జేడీ వ్యాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఉగ్రదాడి జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, పహల్గామ్ ఘటన ఎప్పుడు జరిగింది మనకు ఏప్రిల్ 22. సో, దానికి వ్యతిరేకంగా దానికి ధీటుగా బదిలిచ్చినటువంటి మన భారతదేశం దానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ వచ్చేసి మే 7. ఓకే. డేట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 76వ రిపబ్లిక్ డే ఉత్సవాలు మనకు జనవరిలో జరుగుతాయి. అందరికి తెలిసిన విషయమే. అండ్ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. థీమ్ గూడా చూద్దాం. గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్. గోల్డెన్ ఇండియా అండ్ హెరిటేజ్ అండ్ ప్రోగ్రెస్. అండ్ ఈ యొక్క 76వ రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. ఓకే. సో, ఈ యొక్క ఇండోనేషియా అండ్ భారతదేశానికి సంబంధించి దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయినందువలన ఈ యొక్క 76వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఈ యొక్క ఇండోనేషియా అధ్యక్షుడు మన భారతదేశ రిపబ్లిక్ డేకు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వివాదాస్పదంగా వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో, నూతన ఎలక్షన్ కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్. సో, జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈయన 26వ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియాకు సంబంధించి. అలాగే మరొకరు ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషనర్ అంటే వేరు. అలాగే ప్రధాన ఎలక్షన్ కమిషనర్ వేరు. సో, ఇక్కడ జ్ఞానేష్ కుమార్ వచ్చేసి సీఈసీ అంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే. భారత ఎన్నికల సంఘం నూతన సారథి. అండ్ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క ఎంపికకు ఎవరైతే నియమిస్తారో ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఈ యొక్క నూతన సీఈసీని నియమించడానికి ఒక కమిటీ ఉంటుంది. త్రిసభ్య కమిటీ అంటారు దాన్ని. ఇంపార్టెంట్ చూడండి. ఈ యొక్క కమిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో విపక్ష పార్టీలు సుప్రీం కోర్ట్‌కి చాలా సార్లు వెళ్లాయి. చాలా కేసులు కూడా వేయడం జరిగింది. సో, ఒకసారి ఈ త్రిసభ్య కమిటీని ఒకసారి గుర్తుపెట్టుకుందాం మనము. ఎవరెవరు ఉంటారంటే అందులోకి సంబంధించి సో, ఈ యొక్క కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పాము. సో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఉంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి ఉంటారు అమిత్ షా. అలాగే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సో, ఈ యొక్క ముగ్గురు ఉన్నారనమాట. ఈ యొక్క ముగ్గురు ఈ యొక్క 26వ సీఈసీని నియమించారు. జ్ఞానేష్ కుమార్ పేరు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఢిల్లీ 4వ మహిళా సీఎంగా ఎవరు బాధ్యత చేపట్టారంటే, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే రేఖా గుప్తా. అండ్ ఇక రేఖా గుప్తాకు సంబంధించి ఢిల్లీకి 4వ మహిళా సీఎం ఈమె. సుష్మా స్వరాజ్ తర్వాత బీజేపీ తరపున 2వ మహిళ అనమాట. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే 18వ మహిళా సీఎం.
కేవలం ఢిల్లీకి సంబంధించి మాత్రం అయితే 4వ మహిళా సీఎం. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, ఇవి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క వార్తలు నిలిచినటువంటి జనవరి నుంచి మే 15 వరకు వార్తలు నిలిచినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో, తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ కొట్టండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.